మొత్తానికి జోగి రమేష్ అరెస్ట్ అయితే తప్పదా? వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సెకండ్ అటెంప్ట్ అని చెప్పాలి. ఆల్రెడీ గతంలో కొద్ది రోజుల క్రితం అగ్రిగోల్డ్ భూములు వాళ్ళ కుమారుడి పేరుతో కొనుగోలు చేశారు అనేది దాని మీద పెద్ద రచ్చే నడిచింది. అప్పట్లో కూడా ఈయన వెనకుండి నడిపించారు, కాకపోతే ఆయన కొడుకు పేరు ఉంది. ఖచ్చితంగా దాంట్లో కేసు కూడా అయ్యింది, అరెస్ట్ చేస్తారనుకున్నారు. కానీ ముందస్తు బెయిల్ మీద ఆయనైతే సేఫ్ జోన్లోకి వెళ్ళారు. అయితే ఇప్పుడు దీని మీద కూడా బెయిల్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఆ పరిస్థితులు. ఎందుకంటే సిట్ అనేది వేశారు కాబట్టి ఈ నకిలీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కూడా ఈయన కూడా ముందస్తు బెయిల్కి వెళ్తారా, బెయిల్ తెచ్చుకునే ప్రిపేర్డ్గా ఉంటారా అనేది. కాకపోతే అరెస్ట్ అయితే తప్పదా ఈసారి మాత్రం, తప్పించుకునే ఛాన్స్. ఎందుకంటే మెయిన్ ఎవరైతే A1 ఎవరైతే ఉన్నారో అద్దేపల్లి జనార్దన్, ఆయన స్వయంగా చెప్పిన మాట, జోగి రమేషే మొత్తం చేయించారు, జోగి రమేషే నేను ఇక్కడి నుంచి లేను, సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయిన తర్వాత పిలిపించి రప్పించారు, నేను ఇంక ఈ వర్క్ ఎప్పుడో గతంలో చేశాను వదిలేశాను, ఇప్పుడు మళ్ళీ పిలిపించి నాతో చేయించారు అనేది స్పష్టంగా చెప్పారు. కాబట్టి అరెస్ట్ అనేది అదుపులోకి తీసుకోవడం ముందు, అంటే తర్వాత రిమాండ్, ఎలాగ కోర్టు 15 రోజులు రిమాండ్ విధిస్తుంది, 14 రోజులు. ఈ లోపల ఈయన బెయిల్ తెచ్చుకుంటారా, లేదంటే ముందస్తు బెయిల్ మీద వెళ్లకుండా ఉంటారా, విచారణకు అయితే హాజరు కావాల్సి ఉంటుందా ఖచ్చితంగా సిట్ ముందు. ఇప్పుడు సిట్ ఆల్రెడీ వేశారు కాబట్టి సిట్ ముందు విచారణకు హాజరైన తర్వాత జోగి రమేష్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా? ఒక రకంగా ఏ స్కామ్ అయినా, ఏ కుట్ర అయినా, ఏ కుంభకోణం అయినా ప్రతిపక్షాన్ని ప్రత్యర్థుల్ని అరెస్టు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దీని వెనక ఏం జరుగుతుంది ఏంటి అంటే ఇక్కడ ఒకటే కీలకమైన అంశం, భయపెట్టడానికో బెదిరించడానికో అనేది. అయితే ఇది కూడా జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే వైసీపీ మళ్ళీ ప్రతిపక్షం కొన్ని రోజులు సైలెంట్గా ఉంటుందా? మళ్ళీ వీళ్ళు ఇదే ఈ పరామర్శలు, జోగి రమేష్ని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ గొడవలు, జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన జైలుకే, ఇవే ఉంటాయి ఒకవేళ అరెస్ట్ చేస్తే కనుక. కాకపోతే అరెస్ట్ తప్పదు అనే సంకేతాలు వస్తున్నాయా ఈ కేసు వ్యవహారంలో? ఏం జరుగుద్ది అనే టెన్షన్ అయితే ఇప్పుడు వైసీపీ నేతల్లో మొదలైందట.